హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ మీరందరూ ఎప్పటి నుంచో మన ఛానల్లో వెయిట్ చేస్తున్న బైక్ టీవీఎస్ రైడర్ 125. సో ఈ బైక్ని కూడా మన ఛానల్లో ఉన్న మన సబ్స్క్రైబరే మన కోసం తీసుకొచ్చాడు. సో షోరూమ్లో ఏంటంటే బైక్ అనేది అవైలబిలిటీ లేదు రివ్యూ చేయడానికి. సో మన ఛానల్ సబ్స్క్రైబర్, ఐ రియలీ థ్యాంక్ హిమ్. సో ఈశ్వర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గెటింగ్ యువర్ బైక్ ఫర్ ద రివ్యూ. సో ఈరోజు నేను మీకు ఈ టీవీఎస్ రైడర్లో మీకు మెయిన్గా ఫీచర్స్ ఏమున్నాయి అండ్ వేరే బైక్స్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో మెయిన్గా బెనిఫిట్స్ ఏంటి అండ్ మీరు కొనుక్కోవడానికి కూడా ఏ పాయింట్స్ మీరు కన్సిడర్ చేయవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్ చెప్తాను. సో వీడియో చూడండి మీరు ఎండ్ వరకు. ఎప్పటి నుంచో మీరు నా రివ్యూ గురించి వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా నేనైతే మీకు ఈ వీడియోలో మీకైతే టోటల్ క్లియర్ కట్గా ఎవ్రీథింగ్ చెప్తాను. మేబీ వీడియో లిటిల్ బిట్ లెంత్ అయినా కానీ చూడండి వీడియో, ఇట్ విల్ బీ వర్త్ అనమాట. మీలో కూడా ఎవరైనా మన ఛానల్ని వీడియోస్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ ముందు చాలా వస్తుంటుంది. సో అవన్నీ కూడా మీరు మిస్ అవుద్దంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ టీవీఎస్ రైడర్ 125cc. సో బైక్ ఒకసారి 360 డిగ్రీ లుక్ చూడండి, దాని తర్వాత నేను మీకు ఫీచర్స్ ఏంటి అనేది చెప్తాను. సో ఈ బైక్ జనరల్ ఏంటంటే మనం నార్మల్ బైక్స్ ఏవైతే 125cc చూస్తామో దానికంటే ఈ బైక్ కొంచెం స్పోర్టీ కనబడుతుంది. లుక్స్ కూడా చూస్తే కొంచెం మనకి అపాచీలో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో ఇదైతే మీకు ఓవరాల్ లుక్. ఇప్పుడు నేను మెయిన్గా దీంట్లో ఇంజన్ దగ్గర చూసుకుంటే నార్మల్ 125cc ఇంజన్కి దీనికి డిఫరెన్స్ అనేది ఉంది. ఏంటి అంటే ఏ 125cc అయినా మనకి జనరల్లీ ఇప్పుడు కామన్గా ఎయిర్ కూల్డ్ ఇంజన్స్ మాత్రమే ఉంటాయి, బట్ దీంట్లో వచ్చేది మనకి ఎయిర్ ఆయిల్ కూల్డ్ సిస్టమ్ వచ్చింది. జనరల్లీ మనకు ఒక డౌట్ ఏంటి వస్తారంటే ఆయిల్ కూల్ సిస్టమ్ అంటే ఈ ప్లేస్లో మనకు ఒక ఆయిల్ కూలర్ రావాలి కదా, దీంట్లో కనిపిస్తలేదంటే దీంట్లో ఆయిల్ కూలర్ అనేది ఈ ప్లేస్లో ఉంటుంది. సో ఇక్కడ మీకు చిన్న చిన్న ఫిన్స్ కనబడుతున్నాయి కదా, దీని లోపల యాక్చువల్గా ఆయిల్ కూలర్ అనేది ఉంటుంది. సో బేసికల్లీ ఇది ఎయిర్ ఆయిల్ కూల్ సిస్టమ్, సింగిల్ సిలిండర్. మీకు దీంట్లో 3 వాల్స్ అనేది ఉంటాయి. సో ఇది మీకు మెయిన్ హైలైట్, ఎందుకంటే వేరే 125 చూసుకుంటే ఓన్లీ 2 వాల్స్ మాత్రమే ఉంటాయి. అండ్ 160 సెగ్మెంట్లో చూసుకుంటే మీకు 4 వాల్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఈ రైడర్ 125లో మీకు 3 వాల్ వస్తుంది, దానివల్ల మీకు పవర్ అనేది బెటర్ ఉంటుంది. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్న ఇంజన్ గురించి మెయిన్గా చెప్తే, సో ఇది బేసిక్గా 125cc అంటే 124.8cc ఇంజన్ ఉంటుంది. 11.3 PS అండ్ 11.2 Nm టార్క్ తోటి వస్తుంది. సో ఈ పవర్ దగ్గర కూడా మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ 125 సెగ్మెంట్లోనే దీంట్లో ఉన్న పవర్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఈ 125cc దీనికి మనకి 11.3 PS పవర్ ఉంది. మీరు రెగ్యులర్గా చూసే యమహా FZ 150cc బండి ఉంది కదా, దాని పవర్ మీకు 12.5 PS ఉంది. సో పవర్లో ఓన్లీ స్లైట్ డిఫరెన్స్ ఉంది అండ్ టార్క్ దగ్గర కూడా స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇది 125cc అయినా కానీ ఈక్వల్ టు దాదాపు 150cc వరకు మీకు ఈక్వల్ అనిపిస్తుంది. అండ్ ఆ పవర్ కూడా ఓపెన్ చేసినప్పుడు అంతా కూడా డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక టెక్నాలజీ కూడా ఏంటంటే దీంట్లో టీవీఎస్ ఇంటెలిగో అని ఉంది కదా, అంటే మీకు ట్రాఫిక్లో ఆటోమేటిక్ స్టార్ట్ ఆటోమేటిక్ స్టాప్ అనేది ఉంటుంది. అండ్ ఈకో థ్రస్ట్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి దీంట్లో. సో జనరల్ ఏంటంటే దీంట్లో ఇంజన్లో వాడిన పిస్టన్ ఏదైతే ఉంటుందో ఆ మాలిక్యూడ్ సబ్స్టెన్స్ తోటి కోటింగ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఫ్రిక్షన్ అనేది తగ్గుతుంది. ఫ్రిక్షన్ తగ్గినప్పుడు మీకు పవర్ అనేది ఎక్కువ వస్తుంది. అండ్ దీంట్లో ఉన్న ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఏదైతే ఉంటుందో అది దాని ట్యూనింగ్ వల్ల ఏంటంటే మీకు మైలేజ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టోటల్గా ఇది ఇంజన్ అనేది హై టెక్నాలజీస్ తోటి ఉంది. సో ఇది మీకు ఇంజన్ గురించి. అండ్ ఇక్కడ మెయిన్ ఫ్రంట్ డిజైన్కి వస్తే మీకు ఇక్కడ ఒక నోటీసబుల్ చేంజ్ ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు టీవీఎస్ BMW అయితే కొలాబరేషన్ ఉందో సో ఆ ఎలిమెంట్స్ మీకు కనబడతాయి. ఎందుకంటే ఇక్కడ మీరు R అని చూస్తున్నారు కదా, సో మీరు BMW G310Rలో చూడండి, ఇలాంటిదే మీకు ఒక లెటర్ అనేది ఉంటుంది. సో కొంచెం మనకి ఆ ఎలిమెంట్స్ అనేది ఉంది. అండ్ ఇక్కడ DRL అండ్ ఇక్కడ LED రిఫ్లెక్టర్స్ ఉన్నాయి. సో దీనిలో 3 రిఫ్లెక్టర్స్ వస్తున్నాయి, 2 ఇక్కడ అండ్ కింద ఒకటి మెయిన్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ ఉన్నాయి కదా, ఇది కూడా సేమ్ మనకి అపాచీలో ఉన్న ఇండికేటర్స్ 160, 200లో ఉన్నాయి కదా, సేమ్ అలాంటివి దీంట్లో వచ్చాయి. సో ఏ పార్ట్స్ అన్నా కానీ దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ కూడా అపాచీ 164వి, అపాచీ 200లో ఉన్న కాంపోనెంట్స్ దీంట్లో ఎక్కువ కనబడతాయి. సో అవన్నీ కూడా మీకు ఏమేమో చెప్తాను. అండ్ ఇక్కడ సస్పెన్షన్ ఉంది కదా, సో దిస్ ఈజ్ ఏ టెలిస్కోపిక్ సస్పెన్షన్. అండ్ వీల్స్ దగ్గర వచ్చేసరికి మీకు వీల్స్ 17" అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఫ్రంట్ 80 సెక్షన్ వస్తుంది అండ్ రియర్ ఏమో మీకు 100 సెక్షన్ వస్తుంది. సో ఇక్కడ ఫ్రంట్ ఉంది కదా, మీకు ఇక్కడ పెడల్ డిస్క్ వస్తుంది, బట్ దెర్ ఈజ్ నో ABS. సో మీకు ఇక్కడ ABS ఏం రాదు. బట్ పెడల్ డిస్క్ వల్ల ఏంటంటే మీకు కొంచెం హీట్ డిసిపేషన్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఫాస్ట్గా ఎక్కువసేపు మీరు బ్రేక్స్ యూజ్ చేసినా కానీ ఎంత హీట్ అయినా కానీ తొందరగా మీకు కూల్ అయిపోతుంది. సో పెడల్ డిస్క్ అడ్వాంటేజ్ కూడా అదే. సో జనరల్లీ టీవీఎస్ వాళ్ళు ఏమంటే రోటో పెడల్ డిస్క్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. అండ్ ఇప్పుడు సైడ్ ప్రొఫైల్ చూస్తే ఈ బైక్తో పాటు ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి బాడీ కలర్డ్ మీకు కౌల్ అనేది వస్తుంది కింద. సో చూడ్డానికి ఏంటంటే మనకి అపాచీ 2V ఏదైతే బైక్ ఉందో సో చూడ్డానికి కొంచెం ఆ విధంగా కనబడుతుంది. అండ్ ఇక్కడ సైడ్కి క్యాటలిటిక్ కన్వర్టర్. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే
ఈ బైక్లో ఇంకొకటి బెస్ట్ థింగ్ కూడా ఏంటంటే దీనికి మోనోషాక్ సస్పెన్షన్ వచ్చింది. సో మీరు ఏ బైక్ అన్నా కానీ 125cc ఇస్తే మీకు ట్విన్ షాక్ అబ్జర్వర్స్ వస్తాయి. దీనికి మోనోషాక్స్ వచ్చింది. మోనోషాక్ వల్ల మీకు అడ్వాంటేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. అంటే మీరు హైవేలో వెళ్ళినప్పుడు కానీ లైక్ లాంగ్ వెళ్ళినప్పుడు కానీ సిటీలో ఎక్కడ వెళ్ళినా కూడా మోనోషాక్స్కి ఉన్నంత అడ్వాంటేజ్ మీకు వేరే దాంట్లో ఉండదు. ఈ మోనోషాక్స్లో కూడా ఇంకొకటి బెస్ట్ థింగ్ ఏంటంటే ఇది 5 స్టెప్ అడ్జస్టబుల్ అండ్ ఇంకోటి ఏంటంటే గ్యాస్ చార్జర్ అనమాట. సో ఈ కింద బాటమ్ సెక్షన్ ఉంది కదా, దీని లోపల యాక్చువల్గా గ్యాస్ అనేది ఉంటుంది. మీకు ఎప్పుడైతే మీకు కంప్రెస్ అవుతుందో, కంప్రెస్ అయినప్పుడు తొందరగా రిఫ్లెక్స్ యాక్షన్ కింద బ్యాక్ రావడానికి మీకు రీబౌండ్ ఎఫెక్ట్ లాంటిది మీకు ఈ కంప్రెషన్ ఈ గ్యాస్ అయితే ఉంటుందో ఈ గ్యాస్ వల్ల జరుగుతుంటుంది. దీని లోపల గ్యాస్ అనేది ఉంటుంది. సో ఇది మీకు స్పెషల్ థింగ్ మోనోషాక్ సస్పెన్షన్ విత్ అడ్జస్టబుల్. అంటే మీరు సాఫ్ట్ కానీ హార్డ్ కానీ చేసుకోవచ్చు. అండ్ మఫ్లర్ కూడా మీకు కొంచెం ఎగ్జాస్ట్ కూడా లౌడే ఉంటుంది. రియర్ సెక్షన్కి వచ్చేస్తే రియర్లో ఇక్కడ కనిపించేది మీకు ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అండ్ సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఉంది. అండ్ సేమ్ ఇండికేటర్స్ అపాచీలో ఉన్న లాంటి ఇండికేటర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు దీంట్లో 5 స్పీడ్ ట్రాన్స్మిషన్ వచ్చింది, 1 డౌన్ 4 అప్. అండ్ ఇంకొకటి మీరు చాలామంది కూడా అడిగింది ఏంటంటే దీనికి చైన్ అనేది క్లోజ్డ్ లేదు, ఓపెన్ ఉందన్నారు కదా. సో ఇది కొంచెం స్పోర్టివ్ టైప్ ఆఫ్ బైక్ ఉంది కాబట్టి మీకు ఇలా ఓపెన్ వచ్చింది. ఓపెన్ ఉన్నా కూడా ఏంటంటే డస్ట్ వచ్చినా కానీ తొందరగా మీకు క్లీన్ చేసుకుంటే మీకు ఆ బైక్ పర్ఫార్మెన్స్ అనేది మీకు ఎక్కువ ఉంటుంది. సో ఓపెన్ చైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తే బెటర్. ఎందుకనంటే మీరు డస్ట్ ఒకవేళ వచ్చిందనంటే క్లీన్ చేసేసుకోవచ్చు, అది మీకు అడిషనల్ ఉంటుంది. ఒకవేళ మీకు చైన్కి కవర్ ఉంటే మాత్రం మీకు లోపల ఎంత డస్ట్ ఉంది, మీరు లూప్ చేయాలా లేదా అనేది మీకు ఏం తెలియదు. బట్ ఓపెన్ ఉంది ఏంటంటే మీరు ఎప్పుడైనప్పుడు క్లీన్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని లూప్ చేసుకోవచ్చు. సో దానివల్ల కూడా అడ్వాంటేజ్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీని సీట్స్ ఉన్నాయి కదా, ఈ సీట్స్లో దీన్ని వాడిన ఈ కుషనింగ్ ఇవన్నీ కూడా చాలా బెటర్ ఉంది. అంటే మీరు ఏ 125cc కూడా ఈ విధమైన అదైతే దొరకదు. రియర్ సీట్ ఉంది కదా, ఈ టోటల్ మీకు స్ప్లిట్ సీట్ వచ్చింది. సో దీని బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే మీకు స్టోరేజ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తాను. సో బేసికల్గా ఇది టీవీఎస్ రైడర్ కీ అనమాట. సో ఇది ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక కీ ఉంది, ఇది ఓపెన్ చేసేసి విధంగా మీరు ఇక్కడ డాక్యుమెంట్స్ కానీ టూల్స్ కానీ పెట్టుకోవచ్చు. సో మరీ పెద్దదేం కాదు, చిన్నదే. బట్ మీకు ఒక మొబైల్ ఫోన్ కానీ డాక్యుమెంట్స్ అయితే మీరు దీంట్లో పెట్టుకోవచ్చు. అండ్ ఇంకొకటి మీకు బ్యాక్ సైడ్ దగ్గర ఇన్ కేస్ రియర్ పిలియన్ ఎవరైనా కూర్చున్నప్పుడు, లేడీస్ ఎవరైనా కానీ వన్ సైడ్ కూర్చున్నప్పుడు మీకు ఇక్కడ ఈ కాల్ దగ్గర లెంత్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం హైట్ ఉంది ఇక్కడ సైడ్ చూసుకుంటే. సో కంపారిటివ్లీ వేరే బైక్స్ కంపేర్ చేసుకుంటే ఇదొక్కటి ఉంటుంది కొంచెం నోటీస్ చేయాల్సింది. సో మరీ హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు వెనకాల కూర్చుంటే మీకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఈ బైక్లో. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్ మీకు 10 లీటర్స్ ఉంది. అండ్ ఇక్కడ యూఎస్బీ పెట్టుకోవడానికి ఒక స్లాట్ అయితే ఉంది, మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు కూడా. అండ్ సైడ్ ప్రొఫైల్ అయితే మీకు ఓన్లీ జస్ట్ ఈ విధమైన ఉంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్ వచ్చేసరికి దీన్ని స్పీడోమీటర్. సో స్పీడోమీటర్ ఆన్ చేస్తున్నాను. సో స్పీడోమీటర్ ఆన్ చేయగానే కీ సిస్టమ్ అంత ఫ్లెక్సిబుల్ ఏం లేదు, కొంచెం హార్డ్ అనిపించింది. దీంట్లో మనం మెయిన్గా ఫీచర్స్ అన్నీ చూసుకుంటే ఇక్కడ సైడ్ స్టాండ్ ఇండికేటర్ అండ్ ఇక్కడ టోటల్ ఆర్పిఎం మీటర్, గేర్ ఇండికేటర్, టైం, స్పీడ్, ఓడోమీటర్, ట్రిప్ ఏ, ట్రిప్ బి. అండ్ దీంట్లో మనకి ఇంకో ఆప్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బటన్స్ అనేది ఉంటాయి. సో ఈ బటన్స్ చేంజ్ చేసిన కొద్దీ మీకు ఇక్కడ రేంజ్ వస్తుంది. సో రేంజ్ అని అంటే మనకి ఒక్కసారి బైక్లో ఫ్యూయల్ ఫిల్ చేసిన తర్వాత ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పడం కోసం ఈ రేంజ్. అండ్ ఇంకోటి యావరేజ్ ఫ్యూయల్ ఎకనామీ ఉంది. సో మైలేజ్ ఎంత వస్తుంది అనేది. జనరల్లీ మనం ఈ టీవీఎస్ రైడర్ ఒక మైలేజ్ కూడా చూసుకుంటే మీకు అరౌండ్ 50 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ క్లెయిమ్ 60 ఉంది, బట్ అరౌండ్ 50 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకొని బైక్ రైడ్ చేస్తే యూ విల్ బీ సాటిస్ఫైడ్. సో 60 వరకు వస్తుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకండి. సో అరౌండ్ 50. సో దీనికి వచ్చే మైలేజ్ అనమాట. సో ఇది మాత్రమే ఉన్నది, దీంట్లో బ్లూటూత్ అలాంటిది ఏం లేదు. సో బ్లూటూత్ ఇంకొక వేరియంట్ వచ్చేది ఉంది, ప్రజెంట్ అయితే లేదు. ఆ బ్లూటూత్ వస్తున్నప్పుడు ఈ కన్సోల్ కూడా టోటల్ చేంజ్ అయిపోతుంది. అండ్ సో చాలామందికి ఉన్న డౌట్ బ్లూటూత్ అని. సో దీంట్లో బ్లూటూత్ అయితే లేదు. ఆ నెక్స్ట్ వచ్చే మోడల్లో వచ్చేది ఉంది, బట్ ఇప్పుడైతే రాలేదు. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో చూసుకుంటే మీకు మళ్ళీ ఇక్కడ ప్రీమియం ఏంటంటే ఇక్కడ మీకు లీవర్స్ ఉన్నాయి కదా, ఈ లీవర్స్ కూడా చూడడానికి మనకి కొంచెం ప్రీమియం కనబడుతున్నాయి. సేమ్ లైక్ ఒక అపాచీలో మనం చూస్తే ఎలాంటి లీవర్స్ ఉంటాయి సేమ్ అదే విధంగా ఉన్నాయి. బట్ సేమ్ అపాచీ లాంటిది కాదు, బట్ సేమ్ అలాంటివే. అండ్ ఇక్కడ మీకు గ్రిప్స్ కూడా సేమ్ అపాచీలో ఉన్న లాంటివి ఉన్నాయి. మీకు 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ఒకటి ఈకో మోడ్, ఇంకోటి పవర్ మోడ్. సో ఈ 2 మోడ్లో కూడా ఏంటంటే పవర్ అనేది వేరియేషన్ అవుతుంటుంది. సో ఈకో మోడ్లో మీకు ఒకవేళ టాప్ స్పీడ్ చూసుకున్నా కూడా మీకు 95 వరకు వెళ్తుంది. అండ్ పవర్ మోడ్లో చూసుకుంటే మీకు 115, 116 వరకు వెళ్తుంది. అండ్ ఈ బైక్లో కూడా మీరు స్పీడ్ గురించి కూడా మాట్లాడుకుంటే హై స్పీడ్ అంటే 116, 117 వరకు వెళ్తుంది. అపాచీ ఏమో మీకు 121 వరకు వెళ్తుంది. సో నేను మీకు సింపుల్గా మీకు కంపేర్ చేసి చెప్తున్నాను. 160కి 125కి మెయిన్గా ఈ విధమైన డిఫరెన్స్ చాలా క్లోజ్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ ఒక్కటి ఏంటంటే దీనిలో ఒక ఏబిఎస్ లేదు. ఒక ఏబిఎస్ ఇచ్చుంటే మాత్రం ఈ బండి అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండేది.
అండ్ ఇక్కడ మీకు బ్రేక్ రిజర్వాయర్ అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఈ క్లచ్ ఫీడ్బ్యాక్ కానీ మనకి ఈ ఫీలింగ్ ఏదైతే ఉంటుందో దీనిది చాలా ప్రీమియం ఉంది. అంటే మీకు ఎక్కడ కూడా చీప్గా పార్ట్స్ వాడినట్టయితే ఏమనిపించదు. అండ్ హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్, ఇండికేటర్, హార్న్, మీకు మిర్రర్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా మీకు అపాచీలో వాడినాయి. సేమ్ అలాంటివే దీంట్లో వచ్చాయి. సో ఎవ్రీథింగ్ ఇందులో ఉన్న చాలా మటుకి ఆల్ పార్ట్స్ కూడా సేమ్ అపాచీలో ఉన్నాయి దీంట్లో. కానీ బండేమో ఇంజన్ మాత్రం 125cc, బట్ దీంట్లో ఉన్న పార్ట్స్ అన్నీ కూడా ఒక 160ccలో ఉన్న పార్ట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకోటి సైలెంట్ స్టార్ట్ ఉంది దీనికి. అంటే స్టార్ట్ చేసినప్పుడు మీకు అసలు సౌండ్ కూడా తెలియదు. సో ఇప్పుడు మనం బైక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ వినండి. చూసారు కదా ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అయితే చాలా స్పోర్టివ్గా ఉంది. అంటే మీరు నార్మల్ 125cc వేరే కంపెనీస్లో బైక్ చూస్తే మీకు అవి డిఫరెంట్గా ఉంటుంది. బట్ దీంట్లో మీకు ఎగ్జాస్ట్ అనేది కొంచెం స్పోర్టివ్గా వస్తుంది. కొంచెం మనకి అపాచీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఆల్మోస్ట్ ఈ బైక్ని ఎక్కడ చూసినా కానీ మీకు అపాచీ వాడుతున్న ఫీలింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఓన్లీ 125cc వాడుతుంటారు వితౌట్ ABS. రెస్ట్ ఆఫ్ ద థింగ్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. దీంట్లో మీకు డిస్క్ వేరియంట్ ఉంది, డ్రమ్ వేరియంట్ ఉంది. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే మీకు దీంట్లో బ్రేకింగ్ సిస్టంలో మీకు కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు TVS కంపెనీ వాళ్ళు సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టమ్ అంటున్నారు. అంటే అదే మీకు రియర్ బ్రేక్ ప్రెస్ చేసినప్పుడు ఫ్రంట్ కూడా కొంచెం అప్లై అవుతుంది. అంటే ఇన్ కాంబినేషన్లో మీకు బ్రేక్స్ అనేది పనిచేస్తుంటాయి. సో ఇప్పుడు మనము ప్రైస్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ బైక్ ప్రైస్ మనకి 1,10,000 రూపీస్ ఆన్ రోడ్ హైదరాబాద్లో ఉంది. సో ఈ 1,10,000కి మీరు ఈ బైక్ కొనుక్కోవచ్చు అనుకుంటే దీనికి యాక్చువల్గా డైరెక్ట్ కాంపిటీషన్ మీకు NS 125 ఒకటి ఉంటుంది, పల్సర్ ఒకటి ఉంటుంది, అండ్ SP కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటికంటే దీంట్లో ఉన్న ఫీచర్స్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మీకు టోటల్ స్క్రీన్ అనేది TFT స్క్రీన్ వచ్చింది. అండ్ దీంట్లో వాడిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఒక 150ccలో వాడిన పార్ట్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఇంకోటి మీకు కంఫర్ట్ కానీ మీకు రైడింగ్ ఏదైతే ఉంటుందో స్పోర్టివ్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఒక 125cc బైక్ రైడుతున్న ఫీలింగ్ రాదు. ఒకవేళ మీరు ఈ బైక్ని మీరు రియల్గా బైక్ రైడ్ చేస్తుంటారు కదా, చేసినప్పుడు మీకు ఎక్కడ కూడా ఒక చిన్న బైక్ రైడ్ చేస్తున్నా అనే ఫీలింగ్ అసలు రాదు. ఎందుకంటే ఇది చాలా స్పోర్టివ్గా ఉంది. అంటే ఈ డిజైన్ కానీ ఇవన్నీ కూడా. ఈ బైక్ని మీరు ఏంటంటే ఫ్యామిలీకి వాడుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మీరు యంగ్ స్టూడెంట్స్ ఉంటే మీరు కూడా వాడుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్స్ అనేది ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ ఏదైనా తీసుకున్నారు అనుకోండి, మీరు స్టూడెంట్ కింద వాడుకోవాలనుకున్నప్పుడు కొంచెం ఆ ఒక ఫీలింగ్ అనేది వస్తుంటుంది, ఫ్యామిలీ బైక్ నేను వాడుతున్నా అని చెప్పేసి. సో ఇలాంటి బైక్లో ఏంటంటే మీరు డ్యూయల్ పర్పస్ కింద వాడుకోవచ్చు. సో ఆ విధమైన ప్రాక్టికాలిటీ అయితే దీని ఉంది. అండ్ ఈ బైక్ హైట్ కూడా తక్కువనే ఉంది. సో మీరు ఎవరికైనా హైట్ 5'5", 5'6" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. సో ఓవరాల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్ అయితే ఇవే. అండ్ దీని తర్వాత ఒక నెక్స్ట్ రైడ్ రివ్యూ వస్తుంది. ఆ రైడ్ రివ్యూలో మీకు ఈ బైక్లో ఉన్న ఇంజన్ మీకు పవర్ ఏ విధంగా ఉంటుంది అండ్ వైబ్రేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది కూడా రైడ్ రివ్యూలో చెప్తాను. సో ఆ వీడియో చూడండి తప్పకుండా. ఈ 2 వీడియోస్ చూసినాక మీరు ఇంకా డిసైడ్ అవ్వండి వెదర్ మీరు ఈ బైక్ కొనాలా లేదా అని. సో ఓవరాల్గా ఇదైతే TVS రైడర్ రివ్యూ. అండ్ నాకు తెలిసి మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా ఈ బైక్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయనేది. సో సింపుల్ లైన్లో చెప్పాలంటే ఇట్స్ అన్ అపాచీ విత్ 125cc అంతే. ఇంకా నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేనైతే మీకు ఈ విధమైన రివ్యూ అయితే ఇచ్చాను. సో నాకు తెలిసి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇలానే సబ్స్క్రైబ్, షేర్ చేస్తూ ఉంటే డెఫినెట్లీ నేను కూడా ఇంకా మంచి వీడియోస్ ముందు చేస్తూనే ఉంటా. అండ్ అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా Instagram ID Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ Ravikiran సైనింగ్ ఆఫ్.